సార్ నమస్తే. నీ పేరేం పేరమ్మా? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి. ఆంగోతు వరలక్ష్మి. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు జమాల్ ఖాన్ సార్ దగ్గరకు వచ్చినావు కదా? వచ్చినా. ఎంతో ముందు వచ్చినావు ఎప్పుడైనా? వచ్చినండి. ఎప్పుడు వచ్చినావు ఒకసారి నీ గురించి చెప్పు. 20 సంవత్సరాల కాంతి కూడా వచ్చానండి నేను. 20 సంవత్సరాలా? ఎవరు అయినా ఈ సంవత్సరాలతోటి. 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఏముండే అప్పుడు నీ బాధ? నాకు పెట్టులాగా వచ్చిందండి సారు. పెట్టులాగా వచ్చి నా తలకాయలు పట్టపట్ట అంతమంది కాలు చేసేదాన్ని బెక్కపోవటం. బెక్కపోయినా స్త్రీ లేకుండా పడిపోయినా కూడా నేను చచ్చిపోయినానని మా వాళ్ళంతా నగిలి పెట్టుకొని కూర్చున్నారు. ఎప్పటికో ఇంకా కాసేపు కోడి కూర్చోదానంగా నా ధ్యానం వచ్చింది సారు. నా ధ్యానం వచ్చినాక నీ కబుర్లని తెస్తే నీ కాడికి వచ్చాను సార్. నేను వచ్చినాక నీ కాడనే నేను బతికినా, నేను చచ్చిపోతానికి బతికిన సార్ నేను. ఓకే. ఇప్పుడు కూడా నాకు ఏమైనా నొప్పి వస్తే నీ కాడికే వస్తాను నేను ఇప్పుడు కూడా. అచ్చా. అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉండే నీ పొజిషన్ అప్పుడు అప్పట్లో? అప్పుడు ఇంత కాలు ఇంత చేయి అయిందా ఆ మందులు తిట్టుకుంటే నేను. అచ్చా. బయట పోతే బాగుపడ్డావా అప్పుడు? ఇప్పుడు బాగుపడ్డా నేను. బయట బయట బళ్ళు ఎక్కడనే బయటపడ్డా. అచ్చా. ఓకే. బయట ఎక్కడ వైద్యం కాలేదు? నేను ఎక్కడికి పోలేదు సార్. ఇక్కడ ఇప్పుడు నాకు కాళ్ళు వచ్చినా ఏం వచ్చినా ఏదైనా వచ్చినా ఇడుకుడికి వస్తాను కానీ దాటకాడికి పోను నేను. ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఇప్పటికి ఇవ్వాలను ఒకనాడు ఇంకొక అమ్మాయి తీసుకొని వచ్చిన మా అక్క బిడ్డని. ఆ అమ్మండ మందులు తినలేదు. అది అట్లే ఉంది, నేను ఎట్లే ఉన్నా. నేను ఇటు నుంచి చస్తాను. కాబట్టి నేను అంతా బాగానే ఉన్నా. దాటకాడికి పోయి బాగు కాకనే దాటకాడికి వచ్చినాకనే ఇక్కడ మందులు తిన్నాకనే నేను బాగుపడ్డా. ఇప్పటికి నా కరకాలకి ముళ్ళు రావట్లేదు. ఇప్పటి వరకు నేను మంచిగానే ఉన్నా. ఓకే అమ్మా. మంచి ఆరోగ్యంగా ఉండండి, మంచిగా పత్తం చేసుకోండి, బాగుండండి. మీకు ఏమి ఇబ్బంది వచ్చినా మన దగ్గరికి రండి, మేము మంచిగా చూసి పంపిస్తాము. జాగ్రత్త అమ్మా.